మీకు మా రాజభవనానికి స్వాగతం. మీ స్వరమాధుర్యంతో శ్రీమన్నారాయణుడి దశావతార కథ విని మేము కృతార్థులమయ్యాము. దయచేసి మీకు కానుకలను చెల్లించే అవకాశం ఇప్పించండి. హరి హరి. అలాగే మహారాజా. మహారాణి, మహారాజా, మహారాణి, మీ కన్యామణి యుక్త వయస్కురాలయ్యారు. తమరు మంచి మాట అన్నారు యోగిని స్కంద. మా కుమార్తె పార్వతీదేవికి ఆశీస్సులివ్వండి. తన వివాహం త్వరగా జరగాలని దీవించండి. మీ కుమార్తె పరమ తేజస్విని, సద్గుణ సంపన్నురాలు, సంస్కారవతి. తనకి వరుడు కావాలని ప్రపంచంలోనే ఎంతో మంది వీరాది వీరులు నవమన్మధులు తప్పించిపోతారు. క్షమించండి యోగిని, నాకా రాజకుమారుల పట్ల ఆసక్తి లేదు. హరి హరి హరి. అంటే విశిష్టమైన వారున్నారొకరు. వారిని వివాహమాడాలని కోరుతుంది నీ మనసు. మాతా, నాకు పుట్టబోయే కుమార్తె మహాదేవుడికి భార్య కాగల అర్హత కలిగుండాలి. నేను నీకు కుమార్తెగా జన్మించి నీ కోరికను తప్పక నెరవేరుస్తాను. లేదు యోగిని మాత, మేము మా కుమార్తె కోసం ప్రత్యేకంగా వరుడిని ఎంపిక చెయ్యలేదు. కానీ మేము మా పుత్రిక పార్వతి కోసమై ఒక ఉత్తమ వరుడి కోసం అన్వేషిస్తాము. హరి హరి హరి. వరుణ్ణి మీరు అన్వేషించకండి. నిజానికి ప్రతి యువతికి తగిన వరుణ్ణి పుట్టక ముందే నిర్ణయించి ఉంటారు. అంతేకాదు, మీ కుమార్తెకిప్పుడు తన గమ్యం ఏమిటో తెలిసింది. ఏం పార్వతి, నీ మనసులో తన ముద్ర ఉంది కదా. తననే నువ్వు భర్తగా పొందాలనుకుంటున్నావు కదూ. చూసావా, నేను ముందే చెప్పాను కదా, తనకి తన భర్త ఎవరనేది చాలా స్పష్టంగా తెలుసు. కానీ తన గురించి ఎవ్వరికీ చెప్పలేదు. అది మంచిదే కదా. ముందే చెప్పినా లాభం ఏముందిలేండి. నాకేమీ అర్థం కాలేదు యోగినీదేవి. ఓసారి నీ చెయ్యిలా చూపించమ్మా. జగాన్ని నడిపే కేదారి, వరాలు ఇచ్చే పశుపతివే. నాకెందుకిలా అనిపిస్తోంది, వారితో నాకు ఎంతో కాలంగా అనుబంధం ఉందని. ఈ యోగిని కలిగిస్తున్న భావనలు కూడా నాకు వారితో గల ప్రేమానురాగాల దివ్యానుబంధాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఏమైంది యోగిని మాత? అదే మహారాణి, నా సందేహం నిజమైంది.
ఈ యువతి అంత సులభంగా తన పతిని పొందే అవకాశం లేదు. మీ కుమార్తె వివాహం అంత సులభం కాదు. తన భర్త కోసం తను 3000 సంవత్సరాల కఠిన తపస్సు చేయాల్సి ఉంటుంది. కఠిన తపస్సా? మీ కుమార్తె మనసులో కొలువైన వారిని కఠిన తపస్సుతోనే మెప్పించాల్సి ఉంటుంది. అప్పుడే రాజకుమారి వివాహం అవుతుంది. ఈ మాట చెప్పడమే నా బాధ్యత. ఇంకా అది నెరవేరింది. మరి నేను వెళ్ళొస్తాను. హరి హరి. అమ్మ పార్వతి, ఏమిటి కన్నీళ్ళు? ఏమైంది తల్లి? నీ నేత్రాల్లో అశ్రువులెందుకు నిండాయి? నాకు తెలీదు మాత. జోగిని మాతని చూడగానే నాకు కావలసిన ఆత్మీయులెవరో నన్ను వదిలి వెళ్ళిపోతున్నట్లుగా అనిపిస్తోంది. యోగిని మాత స్కంద పాడిన పాట పార్వతీమాత మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అందుకే పార్వతీమాత తన ప్రియ సఖి మనులతో కలిసి అడవికి వెళ్ళి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ జగన్మాత తీసుకున్న ఈ నిర్ణయం తనకి తన తల్లిదండ్రులకు మధ్య అభిప్రాయ భేదాలను సృష్టించింది. నాన్నగారు, నాకు అనుమతినిచ్చి ఆశీర్వదించండి. అప్పుడు నా తపస్సు విజయవంతమవుతుంది. పార్వతి, నీకు అడ్డు చెప్పి నీ అదృష్టానికి అడ్డుకట్ట నేనెందుకేస్తాను? ప్రతి ఒక్కరికి వారి గమ్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇవ్వక తప్పదు. నేను నీ అధికారాన్ని ఎందుకు కాదంటాను తల్లి? అమ్మా, వెళ్ళొద్దు తల్లి. పట్టుదలకి పోవద్దు. తపస్సంటే చాలా కఠినమైంది. నువ్వొక రాజకుమారివి. చిన్నప్పటినుంచి చాలా సౌకర్యవంతంగా పెరిగావు. అడవిలో చేసే తపస్సు కష్టాలని నువ్వు ఎలా అనుభవించగలవు పుత్రి? అడవిలో వన్యప్రాణుల మధ్య ఎలా ఉండగలవు నువ్వు? మనుషులుండని చోట నీ ఒంటరి జీవితాన్ని కల్లో కూడా ఊహించలేదు నేను. అమ్మా, అమ్మా, నాకెలాంటి భయమూ లేదు. అలాగే అంతఃపుర సుఖాలంటే ఆశ కూడా లేదు. నేనీ తపస్సు నా భర్తను పొందడం కోసమే చేస్తున్నాను. అమ్మా, నాకు మీ ఆశీస్సులుంటే నా తపస్సు తప్పక ఫలిస్తుంది.
ఏంటిది మైనా? పార్వతిని వెళ్ళనివ్వండి. యోగిని మాత తనకి మార్గదర్శనం చేశారు. మహాదేవుణ్ణి పొందడానికి తను తపస్సు చేయడం అనివార్యం. తపస్సు చేయడం వల్ల తనకి తన జీవిత లక్ష్యం నెరవేరుతుంది మైనా. అందువల్ల మన పార్వతిని ఆపకండి. తనని తపో మార్గంలో ముందుకు సాగనివ్వండి. వెళ్ళిరామ్మా. మైనావతి దేవి తన కుమార్తెను అడ్డుకోవాలనుకున్నారు, కానీ వారి నోటి నుండి మాటలు బయటికి రాలేదు. తను రోదిస్తూ పలికిన మాటలు రెండే రెండు. అవి ఉమా ఉమా అంటే ఆగిపోమ్మని. మైనావతి దేవి పిలుపు వల్ల పార్వతీ మాతకి మరొక పేరు వచ్చింది, ఉమా. కన్న కూతురు కఠిన తపస్సు కోసమై అడవికి వెళ్తుంటే పాపం మైనావతికి ఎంత దుఃఖం కలిగిందో. అవును మాత, అది ఎవరికైనా అత్యంత కఠిన పరీక్షే. కానీ మహాదేవుడు అసలు పరీక్ష అదే కదా. ఆ పరీక్షలో మాత తప్పక విజయం సాధిస్తారు. మహాదేవుడి సాన్నిధ్యాన్ని పొందుతారు. తరువాత పార్వతీ మాత తన సఖిమణులు జయ విజయలతో కలిసి తిన్నగా గంగోత్రిని శృంగి తీర్థానికి వెళ్లారు. అక్కడే తన తపస్సు ఆరంభించారు. అక్కడ మాత మహాదేవుడి ధ్యానం చెయ్యగానే మాత సర్వస్వాని నుండి శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ అంటూ వెలువడటం ఆరంభమయ్యింది. అది ఇంకా పార్వతీ మాత తపస్సు ఆరంభించిన సమయం. అప్పుడే అక్కడికి అట్టాసురుడు నారాచుడు చేరుకున్నారు. చూడు విజయ, పార్వతి తన ధ్యానానికి విరామమిచ్చే వేలైంది. పద, వెళ్ళి తన కోసం ఏదైనా పండ్లు తీసుకొద్దాం. అదిగో మాత అక్కడే తపస్సు చేసుకుంటున్నారు. వారికి మేమిక్కడికి వచ్చిన విషయం తెలియకుండా చూసుకోవాలి. అట్టాసుర, తనేనా ఆదిశక్తి అంటే? తనే ఆదిశక్తి. ఎంత పిరికి పందవు నువ్వు! మామూలు స్త్రీ అంటే అంత భయమా? మామూలు స్త్రీ కాదు, ఆడసింహం. నేను తన శక్తిని ముందే చూశాను. ఓహో, ఇప్పుడు నువ్వు ఈ ఆదిశక్తి ముందు నా బలాన్ని చూద్దువు గాని అట్టాసుర. ఇదే మంచి అవకాశం. నేను ఈ స్త్రీని అంతం చేసి నిన్ను తారకాసుర మహారాజు దగ్గరకు తీసుకువెళ్ళి నీ పిరికితనాన్ని నేను ఎలా ఎండకడతానో చూద్దువు గాని. నోరుందని గొప్పలు చెప్పుకోవడం కాదు, నువ్వు వెనక్కి వస్తావో లేదో చూడాలి ముందు.
ఇప్పుడు అర్థమైందా మూర్ఖ, నేనెందుకు భయపడ్డాను? ఇప్పుడు చెప్పు, బలహీనుడెవరు, నువ్వా నేనా? మాత ఒక గడ్డి పరకతో మహాయోధుడైన మహావీరుడిని అంతం చేశారు. తను మళ్ళీ తపస్సులో లీనమయ్యారు. అట్టాసురుడు నారాజుడి యొక్క విషయం తారకాసుడికి చెప్పాడు. తన విషయం వినగానే మరింత కంపించిపోయాడు. తనకప్పుడు స్పష్టపడింది, మాత తపస్సు కనుక పూర్తయిందంటే వారు మహాదేవుణ్ణి వివాహం ఆడతారు అని. వారు కలుస్తారనే ఊహనే సహించలేకపోయాడు. తారకాసుడి యొక్క నమ్మకం బలపడింది. మాతకు హాని చేస్తేనే తను హాయిగా ఉండగలను అని. అందుకే మరింత కలవరపడ్డాడు. తారకాసురుడు ఆటంకాలు కలగ చేసుకున్న కొద్దీ మాత మరింత లోతుగా తపస్సులోకి లీనమైపోతూ ఉన్నారు. ఎండ, వాన, చలి, గాలి కాలాలు మారుతూనే ఉన్నాయి. కానీ మాత తపస్సులోనే మార్పు లేదు. నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. మొదటి సంవత్సరం ఫలహారాలతో తపస్సు చేశారు. 2వ సంవత్సరం ఫలాలను కూడా పరిత్యజించారు. తర్వాత కేవలం పర్ణాలు అంటే ఆకులను మాత్రమే తింటూ తపస్సు కొనసాగించారు. తపస్సు మరింత కఠినంగా మారుతున్న కొద్దీ మాత శరీరం నుండి దివ్య తేజం ఉత్పన్నం కాసాగింది. ఈలోగా ధూర్త తారకాసురుడు మాత తపస్సుని భంగం చేయటానికై ఎవరో ఒక అసురుడిని పంపిస్తూనే ఉన్నాడు. కానీ పదే పదే విఫలమవుతూనే ఉన్నాడు. చివరికి ఒకరోజు తారకాసురుడు మాత తపస్సుని భంగపరచడానికై అట్టాసురుడి వెంట గదాసురుడిని పంపించాడు. వెళ్ళు గదాసురా, వెళ్ళు. నీ గద కూడా నీ తలలాగే ముక్కలు చెక్కలైపోతుంది. మరొక మూర్ఖాసురుడు అంతమయ్యాడు. ఈ విషయాన్ని కూడా మహారాజు తారకాసురుడికి తెలియజేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పటిలాగే తారకాసురుడు పంపిన అసురుడిని మాత నిర్భయంగా అంతం చేశారు. ఇప్పుడు మాత తపస్సులో మరింత లోతుకు వెళ్తున్నారు. పార్వతి, ఇవిగో పత్రాలు. కాలం గడుస్తున్న కొద్దీ మాత పర్ణాలు అంటే ఆకులను కూడా ఆహారంగా తీసుకోవడం మానేశారు. తపస్సు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి తపోనిరతికి ఆశ్చర్యపోయిన దేవతలు మాతకి అపర్ణ అనే పేరు పెట్టారు. అంటే ఆకులను కూడా పరిత్యజించిన తపస్వి అని అర్థం. స్వామి, పార్వతీదేవికి ఇంత కఠినమైన పరీక్ష ఎందుకు పెడుతున్నారు మహాదేవుడు? లక్ష్మి, దైవ సాక్షాత్కారానికి ఉన్న ఒకే మార్గం తపస్సు. మా సోదరిపై నమ్మకం ఉంచు. తను ఎంత కఠిన తపస్సునైనా చేసి పరమేశ్వరుణ్ణి పొంది తీరుతారు. పార్వతి, ఈ తపస్సు నీ పరీక్షలో ఆరంభం మాత్రమే. ఇటువంటి పరీక్షలను ఎన్నో ఎదిరించవలసి వస్తుంది నీవు. కష్టం లేకుండా ఫలితం దక్కదు.